పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. దీనికి సంబంధించి గవర్నర్కు 1 కోటి సంతకాలు అందిస్తామన్నారు. ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. అసలు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ అంటే అది ప్రైవేటీకరణకు దారి అన్నారు. పేదలు కోట్లు పెట్టి విద్యను కొనగలరా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వాన్ని. ఇక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేటో, ఎక్కడ తిరస్థాయిగా రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండిపోతేటో, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేటో అనే ఒక దుర్బుద్ధితో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి వాటిని కూడా పీపీపీ మోడల్ అనే ఒక విధానం వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు పీపీపీ మోడల్ అంటే దేని ప్రైవేట్ పరం చేయం, ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయండి. ఎలా ఉంటాయి ప్రభుత్వ ఆధీనంలో? ఏ రకంగా ఉంటాయి ఆధీనంలో చెప్పండి. మీరు చెప్తుందే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ చెప్తుందే కదా. మీరు ప్రైవేట్ వాడికి ఇచ్చి వాళ్ళతో మేనేజ్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ చేసి చేయాలని వాళ్ళు